హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏందంటే, వర్షం కురుస్తున్నప్పుడు పిడుగులు పడుతున్నాయి. ఆ పిడుగులు ఎలా పడతాయి? ఎందుకు పడతాయి? వాటి నుంచి ఎలా మనం రక్షించుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్. చెప్తాను చూడండి. ఎందుకు అంటే, వర్షం కురుస్తున్నప్పుడు లేదా కురవడానికి ముందు ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. ఈ సందర్భంలో కొన్నిసార్లు పిడుగు పడుతుంటాయి. ప్రతి సంవత్సరం పిడుగుపాటు కారణంగా మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది. అయితే అసలు పిడుగు అంటే ఏమిటి? ఎందుకు పడుతుంది? దాన్ని మనల్ని ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలు తెలుసుకుందాం. ఎండలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నీరు ఆవిరిగా మారుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగానే ఆకాశంలో సుమారు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి. ఈ సందర్భంగా పైనుంచి సూర్యరశ్మి అధిక ప్రభావం కారణంగా తక్కువ బరువు ఉన్న ధనావేశిత మేఘాలపైకి వెళ్తాయి. అదే సందర్భంలో అధిక బరువు ఉండే దట్టమైన రుణావేశిత మేఘాలు కిందికి వస్తాయి. సైన్స్ ప్రకారం ఇలా వచ్చిన రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు దగ్గరలోని ధనావేశిత మేఘాలపై ఆకర్షింపబడతాయి. భూమిపై ఎప్పుడు పడతాయి అంటే అవి కాగా ధనావేశిత మేఘాలు ఎత్తుగా వెళ్ళినప్పుడు సమీపంలో మారే వస్తువు ఉన్నా మరి ఏ వస్తువు ఉన్నా మనుషులు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు వేగంగా ప్రయాణిస్తాయి. ఈ సందర్భంలోనే మేఘాల నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రాన్లు రిలీజ్ అయి విద్యుత్ క్షేత్రంగా మారి భూమి మీదకు వేగంగా దూసుకొస్తాయి. దీనిని పిడుగుపాటు లేదా పిడుగుపడడం అంటారు. అలాగే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఉరుములు, మెరుపులు కూడా పుడతాయి. అయితే వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏప్రిల్ చివరిలో, మే నెలలో కురిసే అకాల వర్షాల సందర్భంలో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నప్పుడు సురక్షిత ప్రదేశాల్లో ఇళ్లలో ఉండడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అలాగే పొలాల్లో పనిచేసేవారు చెట్ల కింద ఉండకుండా గుడిసెల్లోకి, అడవుల్లోకి సంచరించేవారు రాతి గుహలు, ఇతర సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్ళడం ద్వారా తప్పించుకోవచ్చు. గ్రామాలు, నగరాల్లో నివసించేవారు కూడా చెట్లు, సెల్ ఫోన్ల టవర్ల కింద ఉండకుండా జాగ్రత్తగా పడాలి. ఇక ఉరుములు, మెరుపుల సమయంలో సెల్ ఫోన్లు వాడటం, మాట్లాడటం, ఎఫ్ఎం రేడియోలు పాటలు వినడం వంటివి చేయకూడదు. ఇతర ఏ ఎలక్ట్రానిక్ డివైసులు కూడా యూజ్ చేయకూడదు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో సురక్షిత ప్రదేశంలో లేని వాళ్ళు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి పిడుగుపడే అవకాశం కనబడగానే మోకాళ్ళపై చేతులు పెట్టుకొని తల వాల్చి ముడుచుకొని కూర్చోవాలి. దీనివల్ల పిడుగుపడినప్పుడు విడుదలయ్యే విద్యుత్ ప్రభావం తక్కువగా పడే ఛాన్స్ ఉంటుంది. ఇవి అయితే పిడుగుపడడానికి కారణాలు. ఈ విషయం ఎందుకు తీసుకొని నేను చెప్తున్నానంటే, మా ఇంటి దగ్గర ఇక్కడ 2 చెట్లు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ 2 చెట్లలో నాకు రైట్ సైడ్ ఉన్న తాటి చెట్టు మీద పిడుగు అనేది పడ్డది. ఆ పిడుగు పడ్డది, దాని నుంచి పొగ కూడా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గమనించవచ్చు. సరిగ్గా నిమ్మలంగా గమనిస్తే ఆ తాటి చెట్టు మీద పిడుగు పడ్డది ఫ్రెండ్స్. అప్పుడే వీడియో తీసినాం పిడుగు పడంగానే. ఇంకా మంటలు కూడా లేచినాయి. కాకపోతే భయంతో మేమైతే తీయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత తీసినాం, పొగలు అనేవి అవుపించినాయి. అందుకే ఈ వీడియో గురించి, పిడుగుపాటు గురించి వీడియో చేయాలనిపించింది, అందుకే చేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే మంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.